హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దామా. ఈరోజు నేను సంకష్టహర చతుర్థి పూజను చేసుకున్నాను. ఈ సంకష్టహర చతుర్థి పూజను ఎలా చేసుకున్నానో మీ అందరికీ చూపిస్తున్నాను. బ్రహ్మ ముహూర్తంలోనూ లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేసి పూజ గదిని అలంకరించుకుని స్వామివారికి ఇష్టమైన ప్రసాదం ఉండ్రాళ్ళు కదండి, ఆ ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళను తయారు చేసుకుంటున్నాను. ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని మంచినీళ్ళు బాగా మరిగాక తగినంత ఉప్పు వేసుకుని ఇప్పుడు రవ్వ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలకి బాగా మగ్గుతుంది. చల్లారేక ఉండ్రాళ్ళు చేసుకొని ఆవిరితో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉండ్రాళ్ళు సిద్ధమైపోయినాయి కదా. స్వామివారి అభిషేకానికి కావలసిన వస్తువులు రెడీ చేసుకున్నాను. ఈరోజు నాకు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార ఇవే సమకూరాయండి. స్వామివారికి ముందుగా అభిషేకం చేసుకున్నాను. ఆవు పాలతో, ఆవు నెయ్యితో, ఆవు పెరుగుతో, పంచదారతో. మనందరినీ మనస్ఫూర్తిగా ఏ సంకష్టాలను లేకుండా చూడాలని కోరుకుంటూ ఈ అభిషేకాన్ని చేసుకున్నాను. స్వామివారి అభిషేకం పూర్తయ్యాక స్వామివారిని శుభ్రం చేసుకుని యథాస్థానంలో ఉంచుకున్నాను. నేను చిన్న పీట వేసుకుని స్వామివారి ఫోటో పెట్టుకుని, స్వామివారి చిన్న విగ్రహాలు 2 ఉన్నాయండి. ఒకటి తెల్ల జిల్లేడు గణపతి, ఇంకొకటి రోజు దీపారాధన చేసుకునే వినాయకుడు. వీటితో నేను అర్చన అభిషేకాలు చేసుకున్నాను. పీట వేసుకుని ఫోటోలు పెట్టుకున్నాక అలంకరించుకున్నాను. ముందుగా దీపారాధన చేసుకున్నానండి. దీపారాధనకి గంధం, కుంకుమ బొట్లు, పువ్వులు, అక్షింతలు వేసుకొని మనస్ఫూర్తిగా ఆ దీపానికి నమస్కరించుకున్నాను. ఇప్పుడు ఆ వినాయకుడిని ఏ విఘ్నాలు లేకుండా నా పూజను చేసుకొని స్వామి అని ఆరాధించుకొని మనసులో నమస్కారం చేసుకున్నాను. ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన గరికమాలను కట్టుకుని మాల వేసుకున్నానండి. ఆ స్వామివారికి, ఆ మహాగణపతికి బెల్లం ముక్క, అరటిపళ్ళు ఇలా నాకు అందుబాటులో ఉన్నవన్నీ నైవేద్యంగా పెట్టుకున్నాను. గణపతిని షోడోపచారాలతో పూజ చేసుకున్నాను. ఆవాహనం, ఆసనం, ఆజ్యం, పాద్యం, ఆర్ఘ్యం, వస్త్రం, యజ్ఞం, గంధం, అక్షింతలు, పూలు, దీపం, ధూపం, నైవేద్యం, ఉండ్రాలు చేసి పెట్టుకున్నాం కదా. వీటన్నిటితో ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ఆరాధించుకొని పూజించుకున్నాను. షోడోపచారాలు పూర్తయిన తర్వాత స్వామివారిని శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళితో అర్చించుకున్నానండి. అక్షింతలు, పువ్వులు వేస్తూ ఆ గణపతి మీద అష్టోత్తరం పూర్తయ్యాక ఆ మహాగణపతిని నమస్కరించుకొని ఆ మహాగణపతిని సంకటనాశన స్తోత్రాన్ని పారాయణం చేస్తూ అర్చన చేసుకున్నాను. ఆ సంకటనాశన స్తోత్రం పూర్తయిన తర్వాత స్వామివారికి మంత్రపుష్పంతో అక్షింతలు, పువ్వులు, మంత్రపుష్పం చెప్పుకొని ఆ స్వామివారి పాదాల వద్ద వేసి నమస్కారం చేసుకున్నాను. స్వామివారికి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఆ స్వామివారి పూజను ఇలా పూర్తి చేసుకున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ స్వామివారికి పూజించి నమస్కారం చేసుకున్నానండి. మీరందరూ కూడా ఈ పూజని
ఇలా చేసుకున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియోని ముందుకు తీసుకెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్ మీరందరూ ఆశీస్సులు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ